ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం చాలా ప్రత్యేకమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ఎందుకు అన్ని గాయాలు పొందారు? 39 కొరడా దెబ్బలు, చేతులు కాళ్ళలో మేకలు, ముళ్ళ కిరీటం, పిడిగుద్దులు, ఇవన్నీ ఎందుకు? యేసుక్రీస్తు పొందిన గాయాలు ఎందుకు? ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం కూడా యేసుక్రీస్తు ప్రభువారు పొందిన గాయాలు ఎందుకు? లూకా సువార్త 24వ అధ్యాయం 38, 39, 40 వచనాలు మనం చదివినట్లయితే, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతముకుండవని చెప్పి తన చేతులను తన పాదములను వారికి చూపెను. స్తోత్రం దేవా. ఈరోజు ఇక వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించినాము, పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, దయ్యాలు భూతాలు అంటారు. ఉన్నాయా అంటే ఉంటాయి. సైతానుగాడు ఉన్నాడు. ఈ లోకాధికారి వాడు నానా రకాల రూపాల్లో వస్తాడు. నీ తల్లి చనిపోతే తల్లి రూపంలోనూ, తండ్రి చనిపోతే తండ్రి రూపంలోనూ వస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు కాదు, వాడు. అయితే మరి సైతానుగాడికి దేవునికి తేడా ఏంటంటే, మనుషుల పాదాలు ముందుకున్నట్లుగా దేవుని పాదాలు ముందుకుంటాయి, కానీ దెయ్యానికి పాదాలు వెనక్కుంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అందుకనే దేవుడు అంటాడు, నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి, ఇదిగో నా చేతిలో గాయాలు చూడండి, నన్ను ముట్టుకొని చూడండి, ఇదిగో నన్ను పట్టుకుంటే నీకు తెలుస్తుంది. ఎముకలు, ఈ యొక్క గాలి అంటాం కదా, దెయ్యానికి ఎముకలు ఉండవు, నాకు ఎముకలు మాంసం కూడా ఉంది చూడండి అని చెప్పేసి ప్రభువు చేతులు చూపించాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అయితే ఇప్పటికీ కూడా నేడు కూడా మరణశిక్ష అమలు చేస్తున్నటువంటి మరణశిక్ష అమలు చేయటం కొన్ని దేశాల్లో ఆనవాయితీగా ఉంది. నరహత్య, దోపిడీ మరియు నేరాలకు పాల్పడినటువంటి వారిని ఆయా రీతిలో శిక్షిస్తూ ఉన్నారు. నీతి న్యాయములు జరిగించడానికి ఇలా చేస్తూ ఉన్నారు. యూసుఫ్ దినాల్లో మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో నేరం మోపబడినటువంటి ఇద్దరు యూసుఫ్ ఉన్న జైల్లోనే వేయబడ్డారు. మనకు అందరికీ తెలిసేది, బంధించబడ్డారు. వారిలో పానదాయకుడు నిర్దోషిగా తేలాడు, విడుదల పొందాడు. భక్ష్యకారుడు దోషిగా తీర్చబడ్డాడు, మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఆదికాండం 40వ అధ్యాయం 19, 20, 21, 22 వచనాల్లో ఈ యొక్క విషయం అంతా ఉంది. మ్రాను మీద వేలాడదీసి చంపటాన్ని గురించి మొట్టమొదటిగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఉరిశిక్ష బహు క్రూరమైనటువంటిది. తర్వాత కాలంలో ఉరిశిక్ష పార్శిక దేశానికి వచ్చింది. యూదుల నిర్మూలన కొరకు కుట్ర చేసినటువంటి ఉరికొయ్య సిద్ధం చేసిన హామాను ఉరితీయబడ్డాడు. ఎస్తేరు 7:10లో. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఇజ్రాయేలు దేశము రోమా ప్రభుత్వం యొక్క ఏలుబడి క్రింద ఉండేది. దోపిడీ, హత్యకు పాల్పడినటువంటి వారు మరియు ప్రభుత్వ వ్యతిరేకులు, బానిసలై ఉన్నటువంటి, తప్పించుకుని పారిపోయినటువంటి వారిని సిలువలో క్రూరంగా సిలువ వేసి చంపేసేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి మీద అన్యాయంగా నేరం మోపబడ్డది. మత్తయి సువార్త 27:20 చదివినట్లయితే, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని ఆనాడు జీవించినటువంటి పరిచయులు, సద్దుకాయులు, శాస్త్రులు ప్రజలతో కూడా కేకలు వేశారు. సిలువ మరణం భరించలేనటువంటి బాధతో కూడినటువంటిది. దేహమంతా కూడా గాయాలు, ఆ గాయాల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మరి దాహాన్ని బట్టి నాలుక ఎండిపోతుంది. బలమైనటువంటి పదునైనటువంటి మేకులతో సిలువకు బిగించబడి దేహమంతా కూడా వేలాడటం వల్ల నరాలు తెగిపోతాయి. శరీరం కొన ప్రాణంతో
కొన్ని దినాలు వేలాడుతూ ఉంటుంది. ప్రాణము దేహాన్ని విడిచిపెట్టుట 3-4 దినాలు పడుతుంది. కాబట్టి అలా వేలాడుతూ ఉండగా అడవి మృగాలు రాత్రి వేళ వచ్చి కాళ్ళను పట్టి తినటం జరుగుతూ ఉంటుంటుంది. పగటి వేళ ఏమో గ్రద్దలు వచ్చి కళ్ళు పీకి తినేస్తూ ఉంటుంటాయి. ఒక వ్యక్తిని సిలువ మరణానికి అప్పగించక మునుపు అతని వస్త్రాలను తీసివేసి కొరడాతో ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 39 కొరడా దెబ్బలు సైనికులు భయంకరంగా కొట్టడం వాడుక. ఆ కొరడాలో పొదనైనటువంటి ఇనప ముక్కలు, ముళ్ళు, ఎముకలు, మేకులతో కూడినటువంటి కొరడాను పట్టుకుని సైనికుడు తన పూర్తి బలాన్ని, సమర్థతను చూపిస్తూ నేరస్తులను చితకబాదుతాడు. యెషయా గ్రంథం 50:6 కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయువానికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్ము వేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. యెషయా 50:6. యేసుప్రభువారు కీర్తన 22:16-17 కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. కీర్తన 129:3 దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. కొరడా దెబ్బలు శిరస్సు మీద ముళ్ళ కిరీటము పెట్టడం వలన సగం ప్రాణం కోల్పోయినటువంటి యేసుక్రీస్తు తన సిలువను మోసుకొని కపాల స్థలం అనేటువంటి చోటుకి వెళ్ళాడు. యోహాను సువార్త 19:17 మీరు చూడొచ్చు. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అనే పేరు. మోయలేని సిలువ భారాన్ని బట్టి క్రీస్తు పడుతూ లేస్తూ సిలువను మోశారు. ఆయన భుజాలు చితికిపోయాయి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మోయాబు పర్వతం మీద దహన బలి కొరకై కట్టెలను తానే మోసుకుని వెళ్ళిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువను మోసుకుని వెళ్ళాడు. వింటున్నారా? అబ్రహాము కుమారుణ్ణి కట్టెల మోపు ఎవరి చేత మోయించాడంటే తన కుమారుడి చేతే మోయించాడు. అదే కట్టెలపై కాల్చాలని చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారి సిలువను కూడా యేసుక్రీస్తు ప్రభువారే మోసుకుని వెళ్ళారు. అదే కొండ, అదే ప్లేసు. యేసు ప్రభువారు ఎక్కడికైతే వెళ్ళారో, ఎక్కడైతే సిలువ వేశారో అదే ప్లేసులో ఇస్సాకును కూడా అబ్రహాము తీసుకుని వెళ్ళటం జరిగిందనమాట. అదే గొల్గోతా కొండ అనమాట. ఆ దృశ్యము కఠిన హృదయాల సహితము కరిగిస్తూ ఉంటుంది. సిలువ మరణానికి అప్పగించబడినటువంటి వారికి చేదు చిరకను త్రాగించడం ద్వారా మత్తు, నిశా కలుగుతుంది అనమాట. సైనికుల్లో ఒకడు స్వాంజీ తీసుకొని చిరకాతో మరి ఆ చిరకాల ముంచి ఆ రేలును తగిలించి అందించడానికి ప్రయత్నించాడు. మత్తయి 27:34-48 ప్రకారం సంపూర్ణమైనటువంటి స్పృహలో ఉండగానే క్రీస్తు కాళ్ళు చేతులకు మేకులు కొట్టారు. యెషయా 53:7 ఉంటుంది కదా, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లుగా అతడు నోరు తెరవలేదు అని ఆల్రెడీ యెషయా గ్రంథంలో రాయబడిన 53:7 ప్రకారం ఇదంతా జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. మరణశిక్ష విధించబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపినా సరే, ఖడ్గంతో నరికి చంపినా సరే, సిలువలో వేలాడదీసినా సరే అవి పట్టణపు వెలుపలనే జరుగును. అపొస్తలుల కార్యం 7:58. ఆ ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు కూడా గవిని వేలుపట శ్రమ పొందాడు. హెబ్రీ 13:12 ప్రకారం క్రీస్తును సిలువ వేసినటువంటి స్థలము కల్వరి అని సంబోధిస్తున్నాం. దాని అర్థం కపాల స్థలము. కారణం ఆ ప్రాంతము కపాలములతో నిండి ఉన్నది. సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తుకు నడినెత్తి మొదలుకున్న అరికాలు వరకు గాయాలు. అది కాకుండా సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన పక్కన పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు కారాయి. భారమైనటువంటి సిలువను మోసినటువంటి ఆ భుజాల మీద చితికినటువంటి గాయములు, మేకులు బిగించబడ్డాయి కాబట్టి కాళ్ళు చేతుల్లో గాయాలు. ముళ్ళ కిరీటమును ఆ శిరస్సు మీద పెట్టారు కాబట్టి ఆ గాయాలు, బల్లెపు పోటు వలన పక్కలో గాయాలు, ఇవన్నీ కాక బొత్తిగా విడవబడినటువంటి స్థితి. ప్రేమ చూపుటకు కానీ, ఓదార్చు మాటలు చెప్పడానికి కానీ ఎవ్వరూ లేరు.
అప్పటి వరకు మేలు పొందిన వారు ఎవరూ కనపడలేదు, అందరూ మాయమైపోయారు. గాయాలను భరించినటువంటి యేసుక్రీస్తు ప్రేమతో మిమ్మల్ని చూసి, మీరు నన్ను విడిచి వెళ్ళినను నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, మిమ్మల్ని అనాథులుగా విడువను, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉందును అని అభయమిస్తూ ఉన్నాడు. అవును, శ్రమలను అనుభవించినటువంటి ప్రియుడు, మీరు నడుచు మార్గం అంతటిని ఎరిగినటువంటి వాడు, మీ శోధనలు పోరాటాలు ఆయనకి తెలుసు. ఆయన మిమ్మల్ని కౌగిలించుకొని సహాయం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చెన్నై పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యావంతులు, ధనవంతులు ఆ అగ్ని ఆర్పటలో ఆసక్తి చూపలేదు. గౌరవాన్ని కాపాడుకున్నట్టుకు వారు దూరంగా నిలిచి చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో నివసించినటువంటి నిరుపేదలు, ఆ గుడిసెల వారు ఆసక్తిగా అగ్నిని ఆర్పడంలో పాల్గొన్నారు. కారణం, వారికి శ్రమను గురించి తెలుసు. సిలువలో శ్రమను అనుభవించినటువంటి యేసుక్రీస్తు మీ శ్రమను బట్టి తప్పక జాలి పడతాడు. ఉగండా దేశాన్ని పరిపాలించినటువంటి ఇడి ఆమిన్ అనేటువంటి నియంత తనకు నచ్చని వారందరినీ వరుసగా నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరిని తుపాకీతో కాల్చి చంపేసేవాడు. వారందరినీ మురికి కాలువ ఒడ్డున నిలబెట్టేవాడు. అతడు కాల్చి చంపిన వ్యక్తి కాలువలో పడగా రెండో వ్యక్తి శవాన్ని ఎత్తి త్రవ్విని గుంటలో వేసి తిరిగి వచ్చి వరుసలో నిలబడాలి. చూసారా ప్రియులారా, లైన్లో నుంచుంటారు. ఒక వ్యక్తిని కాల్చేశాడు కదా, కాల్చిన వ్యక్తి కాల్లో పడితే ఈ నెక్స్ట్ కాల్చిపోయే వ్యక్తి వెళ్ళి ఆ కాల్ చేసినటువంటి వ్యక్తి శవాన్ని తీసుకొని వచ్చి, చూసారా, గుంటలో పెట్టాలన్నమాట. మళ్ళీ లైన్లో నుంచోవాలి, అప్పుడు ఇతను కాలుతారు. ఇతను చచ్చిపోతే దాని తర్వాత ఓడు, ఇట్లాగా చూసారా. అప్పుడు నియంత అతన్ని కాల్చి చంపుతూ ఉంటుంటాడు. ఆ విధంగా ఎంత ఘోరమైన పనిది. వరుసలో నిలబెట్టబడినటువంటి వారి గుండెలు ఎంతగా కొట్టుకొని ఉంటాయో చూసారా. తాను సిలువ వేయబడిన అనేటువంటి యేసుక్రీస్తు గ్రహించినా కానీ మనఃపూర్వకంగా సిలువ మరణాన్ని తనను తాను అప్పగించుకున్నాడు. అయినా సరే కేవలం రోమా సైనికులు మాత్రమే కాదు, అప్పటి మత నాయకులను కూడా ప్రజలను శ్రమల పాలు చేశారు. యేసుక్రీస్తు బహిరంగ రాకడలో ఆయన్ను పొడిచినటువంటి వారు సహితము ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. ప్రకటన 1:7. అయితే మనము మన గాయములను ప్రేమతో ముద్దు పెట్టుకుందాం. హల్లెలూయా. ఈ గాయములన్నీ మన కొరకే కదా. యేసయ్య కలిగిన గాయాలన్నీ మన కొరకే కదా. ఈ శ్రమలన్నీ కూడా మన కొరకే కదా అని మనం పరవశం చెందుతూ ఉన్నాం. హల్లెలూయా. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు పొందిన గాయముల వల్ల మనకు స్వస్థత కలుగుతున్నది. యెషయా గ్రంథం 53:5, 1 పేతురు 2:24 కూడా పాత కొత్త నిబంధనలు ఇదే మాట రాయబడింది. ఆయన గాయపరచబడుటకు కారణం అపవాది చేత ప్రేరేపించబడినటువంటి అసూయ పరులు, ముఖ్యంగా 30 వెండి నాణెముల కొరకు ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా, మన కొరకు గాయములను భరించినటువంటి యేసుక్రీస్తు తానే మన గాయములను కట్టువాడై ఉన్నాడు. పెంతెకొస్తు దినాన సత్యస్వరూపమైన ఆత్మగా దిగి వచ్చినందున నేడు కూడా మనల్ని ఆత్మతో నింపుతూ ఉన్నాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రతి అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా పరిశీలన చేద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా అమూల్యమైన వాక్యం. నేను ఒక 5 పాయింట్లు చెప్తాను, రాసుకుంటే మంచిది. నెంబర్ 1, దొంగగా ప్రభువు పేర్కొన్నటువంటి సైతాను. యోహాను సువార్త 10:10లో దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుప్రభువారు చెప్పారు. యెరూషలేము నుంచి యెరికో పట్టణం వరకు మరి దిగి వెళ్తున్నటువంటి మనుషుడు దొంగల చేతిలో చిక్కుబడ్డాడు. వారు అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయారు. లూకా 10:30లో ఈ దొంగలు దోచుకొనివారు సాతానుకు సాదృశ్యంగా ఉన్నారు. మనుషులను మాత్రం కాదు, మానవ అవతారం ఎత్తినటువంటి క్రీస్తును కూడా గాయపరచవలననేటువంటిది సైతానుగాడి యొక్క కోరిక. యేసుప్రభువారు ఏమంటున్నాడంటే యోహాను 14:30లో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. లోకాధికారి అయినటువంటి సైతానుగాడు ఒకప్పుడు పరలోకమందు
కెరూబుగా ఉన్నాడు, తేజో నక్షత్రంగా ఉండి దేవుని ఆరాధించాడు. కానీ అహంకారాన్ని బట్టి తనను తాను హెచ్చించుకున్నప్పుడు క్రిందకు నెట్టివేయబడ్డాడు. దేవుడు అహంకారాన్ని ఎదిరించేటువంటి వాడు. యాకోబు 4:6 ప్రకారం సాతాను పాడదరోయటాన్ని గురించి సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసాం అని ప్రభు చెప్పాడు లోకసువార్త 10:18. అందువలన సాతాను క్రీస్తుకు విరోధంగా విజృంభించాడు, పగ తీర్చుటకు ఆతురపడ్డాడు. ఆయన్ను పాపంలో పాడవేసే నిమిత్తం వరుస క్రమంగా 3 సార్లు శోధించాడు. మత్తయి సువార్త 4:1-11 వచనాలు చదువుకోండి. లోకాన్ని చూడండి అని దేవుడికి లోకాన్ని చూపించడం మొదలుపెట్టాడు. రాజ్యాలన్నిటినీ వాటి యొక్క మహిమను చూడమన్నాడు. సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటి నీకు ఇస్తానని ఆశ చూపించాడు. అయితే ప్రభువు సాతానా పొమ్ము అని తరిమి కొట్టాడు. ముఖాముఖిగా ఎదుర్కొని యేసుక్రీస్తును జయించలేనని చెప్పి గ్రహించిన సైతానుగాడు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక్కడైనటువంటి యూదాను ఎన్నుకొని డబ్బు సంచిని మోస్తున్నటువంటి యూదాలోనికి ప్రవేశించాడు. అతడు దొంగ అయ్యున్నాడు కనుక ప్రవేశించుట అపవాదికి సులభంగా ఉన్నది. ప్రధాన యాజకులను సంప్రదించినటువంటి తర్వాత యేసును అప్పగించడానికి బేరం కుదుర్చుకున్నాడు. మత్తయి 26:15. పిలాతు మరియు హేరోదు హృదయాల యందు ప్రవేశించిన అపవాది యేసుక్రీస్తును శిలువ మరణానికి అప్పగించే నిమిత్తం ప్రేరేపించాడు. శరీరమంతా గాయాలతో క్రీస్తు కలవర వైపు శిలువను మోస్తూ సాగుచూ ఉండగా వాయుమండంలో ఉన్నటువంటి అపవిత్రాత్మ సమూహాలు ఆనందించి ఉండవచ్చు, మేము పగ తీర్చగలిగితామని చెప్పేసేసి సంతోషించుండవచ్చు. యేసు గాయపరచబడుటకు ముఖ్య కారణము అపవాది మరియు వాని యొక్క అనుచరులు. నెంబర్ 2, అసూయ చేత యేసును అప్పగించిన ప్రధాన యాజకులు. మార్కు సువార్త 15:9-10 ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాడు. ప్రధాన యాజకులతో పాటు పరిసయ్యులు, సద్దుకాయలు యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను, సూచక్రియలను చూసి వారవలేకపోయారు. ఊరేగింపుగా యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు దావీదు కుమారునికి జయము, హోసన్నా అని చిన్న పిల్లల కేకలు వేసినప్పుడు శాస్త్రులు సహితం కోపంతో మండిపడ్డారు. మత్తయి సువార్త 21:15. అసూయ అనేటువంటి పదము రోషము అని తర్జుమా చేయబడుతుంది. క్రోధము క్రూరమైందిగా, కోపం వరద వలె పొర్లుతుంది. రోషం ఎదుటి ఎవడ నిలవగలడు అని సామెతలు 27:4 మనం చదువుతున్నాం. నేడు కూడా ఏ కారణం లేకపోయినా అనేకులు అసూయను బట్టి మిమ్మల్ని ద్వేషించవచ్చు. ఎదుటివారి క్షేమస్థితిని ఓరవలేని సమాజం ఇది. మంత్ర ప్రయోగాన్ని బట్టి ఎదుటివారు అనుభవించు ఆవేదనను బట్టి ఆనందించు లోకం ఇది. చాలామంది పరిశుద్ధులు ఈ యొక్క అసూయ అనేటువంటి అగ్నిగుండం గుండా దాటి వెళ్ళారు. క్షామకాలమందు ఇస్సాకు నిమిత్తం ఇస్సాకు విత్తనం వేశాడు, నూరంతల ఫలం పొందాడు. అతడు త్రవ్విన బావులలో నీళ్లు ఉబుచ్చు ఉన్నాయి. గొర్రెల మంద విస్తరించడాన్ని బట్టి ఫిలిష్తీయులు అసూయపడి బావులను పూర్తి చేశారు. కలల ద్వారా దేవుడు యేసుతో మాట్లాడినప్పుడు అతని సోదరులు అసూయపడ్డారు. దాని ఫలితం మొదటి గోతిలో వేశారు. తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి మిద్యానీయుల వర్తకులకు అమ్మేశారు. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్క మీద అసూయపడ్డది. ఆదికాండం 31. దైవజనుడు మోసే అహరోనులను దేవుడు బలంగా వాడుకున్నప్పుడు కొందరు ఇశ్రాయేలీయులు అసూయపడ్డారు. కీర్తన 106:16. అపోస్తుల ద్వారా స్వస్థతలు జరుగుట చూసినటువంటి వారు మత్సరంతో నిండుకొని దూషించారు, పౌలుకు అడ్డుపడ్డారు. అపోస్తుల కార్యం 5:17, అపోస్తులు 13:45. ఈ క్రూరమైనటువంటి అసూయ ప్రభు మీద కూడా ప్రభావం చూపడానికి కారణమైంది. శాస్త్రుల వలె కాకుండా అధికారం కలిగిన వారి వారు యేసుక్రీస్తు ప్రభువు బోధించేవాడు. గాలి సముద్రాన్ని గద్దించాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. ఇదిగో లోకము ఆయన వెంట పోయింది అని చెప్తూ అప్పటి మత నాయకులు యేసును చంపుటకు కుట్ర చేశారు. యోహాను సువార్త 12:19. సూచక క్రియలను బట్టి అందరూ ఆయన వెంట వెళ్ళినటువంటి ఎడల మనకు విలువ ఉండదు. మన పేరు ప్రఖ్యాతులు దెబ్బతినిపోతాయి. మనం తలంచుకొని నిలవవలసి ఉంటుంది.
తల ఉంచుకొని తలదించుకొని నిలబడాలి ఇంకా అని తలంచారు. కాబట్టి ప్రజలను రెచ్చగొట్టి సిలువేయము సిలువేయమని కేకలు వేయించారు. చూసారా? నెంబర్ 1, దొంగగా ప్రభు పేర్కొనిన సైతాను. రెండవది, అసూయ చేత యేసును అప్పగించిన ప్రధాన యాజకులు. మూడవది, 30 వెండి నాణాలకు అమ్ముడుపోయినటువంటి ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మటం కాదు, ఇస్కరియోతు యూదా అమ్ముడుపోయాడు 30 వెండి నాణాలకి. యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా? లూకా 22:48. యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా విద్యావంతుడు, ప్రముఖుడు. ప్రభువు అతనిని నమ్మి ధనానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ అప్పగించాడు. అతను ప్రభుతో కూడా కలిసి భోజనం చేశాడు. ఆయన బోధను ఆలకించాడు. ఆయన్ని దగ్గర నుంచి చూశాడు. అయినా సరే అతడు ధనాపేక్ష గలవాడు కాబట్టి యేసును అప్పగించడానికి తెగించేశాడు. నేడు అతడు ద్రోహుల చిహ్నమై ఉన్నాడు. రోమా చక్రవర్తి అయినటువంటి జూలియస్ సీజర్కు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు బ్రూటస్. అయితే కొన్ని కారణాల వలన అతడు జూలియస్ శత్రువులతో ఏకీభవించాడు. అవకాశం దొరికినప్పుడు అతనిని చంపడానికి సిద్ధంగా ఉండాను. ఒక దినాన జూలియస్ సీజర్ను తిరుగుబాటుదారుల చుట్టుముట్టగా ఆశ్రయం కొరకు బ్రూటన్ ఎద్దకు వెళ్ళాడు. తక్షణం అతడు పొదనైన కత్తితో సీజర్ను పొడిచాడు. భరించలేని బాధతో, నీవు కూడా నా బ్రూటస్, అలాగైతే నేను చనిపోదును అని చెప్చూ పరితాపంగా మరణించాడు. బేతనియా విందులో మరియ మిక్కిలి విలుగల అచ్చజటామాంసి అత్తరును చేసి యేసు పాదాల మీద పూసినప్పుడు ఇస్కరియోతు యూదా స్పందించిన విధానం, దానిలో దాగి ఉన్నటువంటి మర్మాన్ని యోహాను సువార్తలో చదువుతున్నాం. ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదని వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. యోహాను సువార్త 12:5-6 ఉంది. తాను ఎన్నుకున్నటువంటి యూదా ఇస్కరియోతు తనను అప్పగించమని చెప్పి యేసుప్రభువారు తెలుసు. అందరితో పాటు ఇన్ని తెలిసిన కానీ యేసయ్య అతను కూడా సమానంగా ప్రేమించాడు. అపవిత్రాత్మను వెళ్ళగొట్టేటువంటి శక్తి, అధికారము, రోగాలను స్వస్థపరిచే వరములు ఇచ్చాడు. మత్తయి సువార్త 10:1, లూకా 9:1-2 మీరు చదవచ్చు. అయినా సరే అతడు ముద్దు పెట్టుకుని యేసుప్రభువును అప్పగించేశాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీ స్నేహితులు మిమ్మల్ని గాయపరిచినప్పుడు, మీ బంధుమిత్రులు మీకు ద్రోహం చేసినప్పుడు ప్రభువు వాటిని తనకు తగిన గాయములుగా భావించి మీ ఎడల జాలి పడుతూ ఉన్నాడు, మిమ్మల్ని ఓదారుస్తూ ఉన్నాడు. యెరూషలేము ప్రజలు ఒకవైపు సిలువలో వేలాడినటువంటి యేసుని చూశారు. మరోవైపు 30 వెండి నాణెములను దేవాలయంలో విసిరివేసి ఉరివేసుకుని చనిపోయిన యూదా ఇస్కరియోతును కూడా చూశారు. దయతో ప్రభు ఎన్నో అవకాశాలను అతనికి ఇచ్చినా కానీ అతడు సద్వినియోగం చేసుకోలేదు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణించను. సామెతలు 29:1. హెబ్రీ 10:29లో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే, మన గాయములను మానుపుటకు క్రీస్తు గాయపరచబడ్డాడు. ఇర్మియా 30:17లో నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్య విధానం గురించి యెషయా, ఇర్మియా ప్రవచించారు.
నలిగిన హృదయం గలవారిని దృఢపరచుట అనేటువంటిది హీల్ ద బ్రోకెన్ హార్టెడ్ అని ఇంగ్లీష్లో ఉంది, యెషయా 61:1. మరి యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉన్నది. సూర్యుని ప్రకాశము 7 దినాల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. యెషయా 30:26. ఇర్మియా ద్వారా ప్రభు సెలవిచ్చినటువంటి మాటను ఇంతకు ముందే మనం చదివాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ గాయాలను మానుపుటకు ఎవ్వరూ లేరా? విరిగి నలిగినటువంటి హృదయంతో దుఃఖసాగరంలో జీవిస్తూ ఉన్నారా? యేసుక్రీస్తు గిలాదు గుగ్గిలముగానున్నాడు. ఇర్మియా 8:22. ఆయన తన నామమును బట్టి తన రక్తము ద్వారా మీ గాయాలు మానుస్తూ ఉన్నాడు. ఆయన మంచి సమరయునిగా వచ్చి నీ మీద జాలిపడి నూనె ద్రాక్షరసం పోసి నీ గాయాలను కట్టి మిమ్మల్ని పరామర్శించుతూ ఉన్నాడు. లోకాసు వార్త 10:34 ప్రకారం నూనె ద్రాక్షరసం అనేటువంటిది యేసు రక్తము, పరిశుద్ధాత్మకు నీడగా ఉన్నాయి. మన దేవుడు కనికర సంపన్నుడు. మీ భారాన్ని ఆయన మీద వేసుకొని మీతో ఏకీభవించి కన్నీరు కారుస్తున్నాడు. లాజరు సమాధి ఎదుట ఆయన కన్నీళ్లు కార్చాడు. యోహాను 11:35. యెరూషలేము పట్టణాన్ని చూసి దాని విషయం ఏడ్చాడు. లూకా 19:41. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నానో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్నవాళ్ళని వింటిని గాని మీరు ఒల్లకపోతిరి. లూకా 13:34. థ్యాంక్ యూ జీసస్. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా హజాయేలును చూసి కన్నీరు కార్చాడు. 2 రాజులు 8:11. కారణం, ఎలీషా ప్రవచన నేత్రము గలవాడై ఉన్నాడు. ప్రభు కూడా యెరూషలేము మీదకు రాబో నాశనాన్ని చూశాడు. మారు మనస్సు పొందని ప్రజలను బట్టి ఏడ్చాడు. ప్రభు ప్రేమ కనికరం కలిగినటువంటి వాడు కానీ న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ఆయన హెచ్చరిక స్వరము విని నువ్వు వెనక్కి మళ్ళనటువంటి ఎడల, పాపమును విడిచిపెట్టని ఎడల వారి కొరకు తన ఖడ్గము పొదను పెట్టువాడై ఉన్నాడు. కీర్తన 7:11-12. అదే సమయమున ఆయన స్వరం ఆలకించి అంగీకరించి వారిని కౌగులించుకొని తన బిడ్డలకు అధికారం ఇస్తూ ఉన్నాడు. అబ్బా తండ్రి అని పిలిచుటకు దత్తపుత్రాత్మతో నింపుతూ ఉన్నాడు. చివరిగా 5వ పాయింట్, మనలను పరిశుద్ధాత్మతో నింపుటకు గాయపరచబడ్డాడు. యేసుప్రభు ఎందుకు గాయపరచబడ్డాడు అనే విషయం మనం నేర్చుకుంటూ ఉన్నాం. లూకాసు వార్త 12:49-50. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనంతో ఇబ్బంది పడుచున్నాను. ఆరోహణము కాకమునుపు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను పొందుకొనడి అని తన శిష్యుల మీద ఊదినా గాని ఆయన ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడలేదు. యోహాను సువార్త 7:39. బుద్ధిపూర్వకంగా పాపం చేయువారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో బలులు, అర్పణల ద్వారా చిందించబడిన రక్తము ప్రజల పాపాలను కప్పివేసినే గాని తుడిసివేయలేదు. కాబట్టి ఆత్మ వారిలో శాశ్వతంగా నివసించలేదు. శిలువ శ్రమలు, మరణము, పునరుత్థానము తర్వాత ఆ మేడగదిలో శిష్యులు కనిపెట్టి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాది. అప్పటి నుంచి ఆయన విశ్వాసులందరి హృదయాల్లో మహిమ నిరీక్షణే నివసిస్తూ ఉన్నాడు. నా ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మీరు ఆసక్తిగా ప్రార్థించగలుగుతారు, పరిశుద్ధతను కాపాడుకోగలుగుతారు, సాతాను యొక్క పోరాటాలన్నీ కూడా జయించగలుగుతారు. వరద వలె శత్రువు వచ్చినప్పుడు ఆత్మ తానే మీ పక్షాన ధ్వజమెత్తుతూ ఉన్నాడు. యెషయా 59:19. బాప్తిస్మిచ్చేటువంటి యోహాను యేసుక్రీస్తుని గురించి ఏమన్నాడంటే ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మిస్తాడు అని మత్తయి 3:11 చెప్తూ ఉన్నాడు. అవును, ఆత్మాభిషేకం అగ్ని అభిషేకంగా ఉన్నది. కాబట్టి దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుతూ ఉన్నాం. ఎఫెసీ 6:16. కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి చేదు, విభేదములు తొలగిపోతూ ఉన్నాయి. ఆకస్మికంగా సంభవించే నష్టాలు దూరమవుతూ ఉన్నాయి. అందునిమిత్తం మీరు ఒక అగ్ని జ్వాలగా మారాలి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. 2 కొరింథీ 3:7 ప్రకారం మీ జీవితపు రంగంలో కొన్నిటి యందు మీరు విడుదల పొందలేకపోతున్నారా? నేడు యేసుక్రీస్తు వారి వైపు చూడండి.
వ్యసనాల నుంచి, శాపాల నుంచి, కట్ల నుంచి ప్రభు విడిపిస్తూ ఉన్నాడు. నా ప్రియులారా, సహోదరులారా, స్నేహితులారా, మీరు గాయపడి ఉన్నారా? యేసు యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేను అని యోహాను 6:37 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పాప క్షమాపణ, శరీర స్వస్థత, ఆత్మాభిషేకం పొందుటకు యేసు యొద్దకు రండి. ఆయన మీ గాయాలన్నీ మానపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయడు. ఈ యొక్క అద్భుతమైన విషయాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరిచినాడు. బలపరచబడ్డారా? ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని వెలిగింపులోకి నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్.